హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీపావళి అంటేనే స్వీట్స్తో ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈరోజు మన తెలుగువారి దీపావళి స్పెషల్ అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ బెల్లంకి 1.5 కేజీ బియ్యం తీసుకోవాలి. అరిసెలు ఎప్పుడైనా సరే పాలిష్ చేయని బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ బెల్లంకి 1.5 కేజీ బియ్యం తీసుకున్నాను. బియ్యం కరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్కువగా తీసి పెట్టుకోవాలి. ఇలా 1 డే అంతా నానబెట్టి తీసుకొని నెక్స్ట్ డే ఇలా డ్రై క్లాత్ మీద ఆరబెట్టాలి. లైట్గా ఆరబెడితే సరిపోతుంది. ఇలా లైట్గా ఆరిన తర్వాత బియ్యంని మిల్లుకి తీసుకెళ్ళి పౌడర్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక పిండి జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న వెంటనే దానిపైన మూత పెట్టేయాలి, లేదంటే పిండి అనేది డ్రై అవుతుంది. ఇప్పుడు 1 కేజీ బెల్లం తీసుకుంటున్నాం. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తటి ఉండపాకం వచ్చే వరకు మరిగించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం పాకంని వాటర్లో డ్రాప్ చేస్తే సాఫ్ట్ ఉండపాకం రావాలి. ఇలా వస్తే మనకు బెల్లం పాకం రెడీ అయినట్టు. పాకం రెడీ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి, ఇలాచి పౌడర్ వేసి పిండంతా కలిసేలాగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. పిండంతా కలిపేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యి వేసి పైనంతా స్ప్రెడ్ చేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవడానికి ఆయిల్ కవర్ లేదా బటర్ పేపర్ తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి. ఒక మందంగా ఉండే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలు వేసుకోవాలి. అరిసె ఇలా పొంగినప్పుడు టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అరిసెల పీట పైన వేసి ఒకసారి ప్రెస్ చేసి తీసుకోవాలి. కొంతమందికి నువ్వుల ఫ్లేవర్ నచ్చుతుంది కదా, అలాంటి వాళ్ళు ముందుగా నువ్వులను లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని ఇలా నువ్వులున్న బౌల్లోకి స్ప్రెడ్ చేసి అరిసెల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి.
అంతే అండి, అరిసెలు రెడీ. ఇది అందరికీ ఫేవరెట్ స్వీట్ కదా. అయితే ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.